హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సరు వికీవల్. నేను మీ సరస్వతిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా రోజులైందండి వీడియోస్ అయితే నేను పోస్ట్ చేసి. సో నేనైతే సమ్మర్కని ఊరికి వచ్చానని చెప్పాను కదా, మా అమ్మ వాళ్ళ ఊరికి. సో ఈరోజైతే మా పాప కూడా వచ్చింది. పెద్ద పాపకు కూడా హాలిడేస్ ఇచ్చారండి. ఫస్ట్ అయితే తీసుకొచ్చిందండి మా అక్క వస్తూ తనకు కూడా హాలిడేస్ ఇస్తుంది. తను వచ్చిన తర్వాత మేము మళ్ళీ టౌన్కి వెళ్ళాము. టౌన్కి వెళ్ళేసి మా చెల్లెలి పిల్లలకు కూడా హాలిడేస్ అంటే అక్కడికి వెళ్ళేసి మా చెల్లి పిల్లల్ని కూడా తీసుకొద్దాము అనేసి వెళ్ళాము అనమాట. ఇంతకుముందు చూశారు కదా మా చెల్లి పిల్లల్ని వీడియోలో. సో ఇదిగోండి మామిడి తోటలోకి అయితే వెళ్ళాము. వస్తూ బద్వేల్ నుంచి వస్తూ తోటలోకి వెళ్ళామండి, మామిడి తోటలోకి. మాకు తెలిసిన వాళ్ళ తోట అనమాట ఇది. అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఇవి వచ్చేసి ఈ మామిడి చెట్లు చూడండి. వీటి లైఫ్ వచ్చేసి ఇప్పటి వరకు 3 years అంట. చిన్న చెట్లు, కాకపోతే కాయలు మాత్రం చాలా బాగా గుత్తులు కాస్తాయి చూడండి. సో నేనైతే పిల్లల్ని అయితే అవి మామిడికాయలు కట్ చేయలేదన్నమాట. ఇదిగోండి సరౌండింగ్స్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందంటే. ఇది ఈవినింగ్ 5:30 కండి ఈ వీడియో షూట్ చేశాను అనమాట. కాసేపు పిల్లలు కూడా ఆడుకుంటారనేసి తీసుకెళ్ళాము. చూడండి వచ్చే దారిలో మొత్తం మామిడి చెట్లే. అసలు ఎంత ప్రశాంతంగా ఉందో అనమాట. మామిడి చెట్లు చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా సమ్మర్లో చెట్ల కింద కూర్చుంటే అసలు ఇంకా మంచినీళ్ళు ఉంటే చాలు అనిపించేలాగా ఉన్నాయి ఇక్కడ ఎండలైతే. ఈ వీడియో షూట్ చేస్తున్నంతసేపు ఈ పిల్లల హ్యాపీనెస్ చూస్తుంటే మా చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చాయండి. నిజంగా మేమైతే హాలిడేస్ ఇస్తే చాలు ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఊరికి, నానమ్మ వాళ్ళ ఊరికి వెళ్దాం, అత్త వాళ్ళ ఊరికి వెళ్దాం, మామయ్య వాళ్ళ ఊరికి వెళ్దాం అనేసి ఎవరైనా అనుకుంటారు కదా. సో అలానే అనిపించింది మా పిల్లలు కూడా అంతే. మా చెల్లి పిల్లలకి ఎప్పుడెప్పుడు సెలవులు వస్తుందా. ఈరోజు పిల్లలకి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్స్ అయిపోయింది, ఈవినింగ్ ఇంటికి తీసుకొస్తున్నాం అనమాట ఊరికి, విలేజ్కి. మనలో ఈ మెమరీస్ అనేది చాలామందికి ఉంటాయి అన్నమాట. సో చాలామంది మనము ఈ మెమరీస్ చూసి వచ్చిన ఎంత ఎండలు కానీ పల్లెల్లో ఉంటే కానీ చెట్ల కిందో లేకపోతే బావుల్లోనూ అలా బయట ఆడుకోవడము, తాటికాయలు తినడము, మామిడికాయలు తినడము అసలు ఎంత హ్యాపీగా ఉంటుందంటే. వాటర్ మిలన్లు కూడా, కరపచ్చకాయలు కూడా ఇంతకుముందు మా ఊర్లో తోటలు వేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడైతే అవేమీ లేవండి. చాలా వరకు పల్లె కూడా ఒక టౌన్ లాగా మారింది. ఇది ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ టైంలో అనమాట. ఇది బేకింగ్ సోడా లెమన్ అనమాట. ఇది బేకింగ్ సోడా లెమన్ ఎందుకు తీసుకున్నామంటే మా స్వీటీకి వచ్చేసి నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి అంత ట్యాన్ అనమాట, ఎక్కువ బ్లాక్ ఉంటుంది. దాన్ని రిమూవ్ చేసేదానికి అప్పుడప్పుడు వాళ్ళ మమ్మీ ఇలా పెడుతుందన్నమాట. లెమన్ వేసేసి బేకింగ్ సోడాలు బాగా రబ్ చేస్తుంది బ్యాక్ నెక్ అంతా. సో అది బాగానే ట్యాన్ అయితే బాగానే పోతుందండి. తర్వాత వచ్చేసి కొంచెం పచ్చిపాలు, శనగపిండి పెడుతుంది. ఇదంతా మా ఇంటి ముందండి. మరుసటి రోజు మార్నింగ్ అనమాట. ఇగో చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్ల కింద మంచం వేసుకొని కూర్చుంటాం అనమాట. ఉదయం పూట టిఫిన్ కానీ అన్నీ అక్కడే చేస్తాము. సో మార్నింగ్ టైంలో 11 వరకు ఇక్కడ నీడ ఉంటుందండి, బాగానే ఉంటుంది. కానీ 11 to 3:30 వరకు అబ్బా అసలు ఎండలు అయితే తట్టుకోలేము, ఇంట్లోనే ఉండాలి. ఎంత కూలర్లు, ఏసీలు ఉన్నా వేడి చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఈ పల్లెల్లో ఈ మెమరీస్ చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రియల్గా చెప్పాలంటే మాకు మొత్తం చిన్నప్పటి జ్ఞాపకాలేనండి. ఈ బావులు చూడండి, ఈ బావి వచ్చేసి మాదేనమాట. అది చెంచా బావి అంటామన్నమాట. ఇది ఇంతకుముందు ఈ బావిలో వాటర్ తాగేవాళ్ళు, పొలాలకు వెళ్ళిన వాళ్ళు అన్నము అలా తీసుకెళ్తే కానీ ఇంటి దగ్గర నుంచి వాటర్ తీసుకెళ్లే వాళ్ళు కాదు. ఈ బావిలో నీళ్లు ముచ్చుకెళ్ళి బిందెలతో తీసుకెళ్ళి తాగేవాళ్ళు అనమాట. సో కానీ ఈ బావిలు ఇప్పుడు ఇలా ఈత ఆడడానికి ఇప్పుడు ఎవరు తాగట్లేదు. తర్వాత వచ్చేసి ఈ బావిల్లో వాటరే పొలాలకు కూడా ఇంజిన్ పెట్టి వేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఉన్నట్లు మోటార్లు అవి ఉండేవి కాదండి అప్పట్లో. ఇంజిన్లు ఉంటాయి కదా, మీకు చాలామందికి మేమైతే ఇంజిన్ అంటాము. ఇంజిన్ మోటార్ పెట్టి బావిలోకి బయటకు నీళ్లు తోలి పొలాలకు వదిలేవాళ్ళు అనమాట. అలా ఈ బావులను యూజ్ చేసుకునే వాళ్ళు. ఇప్పటి రోజుల్లో ఎక్కడండి, మొత్తం చాలామంది ఎక్కడ పట్టినా రెడీమేడ్గా అన్నీ టెక్నాలజీ వచ్చేసరికి ఈ బావులు వీటిని అన్నిటిని పట్టించుకోవడం కూడా మానేశారనమాట. మేమైతే సమ్మర్ వచ్చిందంటే ఇంతకుముందు ఆఫ్టర్నూన్ ఖచ్చితంగా వెళ్ళేవాళ్ళం. ఇవి ఉంటాయి పొద్దుతిరుగుడు పెండ్లు అని అలా కట్టుకొని
ఆడుకుండే వాళ్ళము, ఈత రాని వాళ్ళైతే. కానీ పిల్లలైతే ఆయిల్ క్యాన్స్ ఉంటాయి కదా, ఆయిల్ క్యాన్స్ కట్టుకొని ఇలా ఈత ఆడుతున్నారు. పిల్లలందరూ ఒక చోటుకు చేరితే ఇంకా ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి, వాళ్ళకు బోర్ కొడుతుంది కదా, ఏదో ఒకటి చేయాలి అనేసి అంటారు అనమాట. వాళ్ళు ఇంకా స్కూల్స్ ఉండవు, వాళ్ళకు ఏం టైం పాస్ కాదు, ఇలా ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి, టైం పాస్ కోసం చేస్తారండి. కోల్డ్ కాఫీ అనేసి క్యాపిచినో అంట. అందరు కలిసి, నా కూతురు, మా చెల్లెల కూతురు అట్లా కలిసి చేస్తున్నారు చూడండి. సరే, వాళ్ళ ఇష్టం, ఏదో ఒకటి చేసుకొని వాళ్ళకు కూడా టైం పాస్ అనేసి కొంచెం వాళ్ళకు కూడా టైం ఇస్తే అలా ఉంటారనమాట. కాకపోతే పని మాత్రం చాలా పెడతారులేండి, అది వేరు. కానీ సో మీ పిల్లలు కూడా ఇలానే ఉంటారేమో కమెంట్ చేయండి. నా వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. సో ఇంతేనండి, ఇదే మా విలేజ్ అనమాట. ఈ వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి నాకైతే సపోర్ట్ ఇవ్వండి. మా పిల్లలు క్యాపిచినో చేసుకుని తాగుతూ చూడండి, వాళ్ళకి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఎలా ఉంది టేస్ట్ ఏంటి అనేసి. 4 కప్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నారు. మా బావ కొడుకు, అలాగే మా మరదల కూతురు, నా కూతురు తాగుతున్నారనమాట. మా చిట్టిదైతే తాగదండి, దానికి ఇష్టం ఉండదు కాఫీ. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో మోటివ్గా ఉంటుంది, ఎంతో సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.